ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్‌కెళ్ళేటప్పుడు చాలామంది వెయిట్ గెయిన్ అవుతుంది మేడం అని టెన్షన్ పడుతుంటారు. కామన్ అండి వెయిట్ గెయిన్. పెద్ద వరి కానవసరం లేదు. సో, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ 10 డేస్ మనము ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్‌ని పెంచుతామనమాట. సో, ఎగ్ పెరగడానికి ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ అనే హార్మోన్స్ ఇస్తాము. సో, దీనివల్ల మనకు ఎగ్ డెవలప్‌మెంట్ అనేది ఉంటది. ఎగ్ పెరిగేటప్పుడు ఎగ్ నుంచి వచ్చే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటది. దీనివల్ల బ్లోటింగ్ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ కామన్. సో, దాని గురించి పెద్ద మనం వరి కానవసరం లేదు. ఒకసారి ఎగ్ రిలీజ్ అయిపోయాక నెక్స్ట్ 15 డేస్ బాడీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ హై ఉంటది. సో, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ హై ఉన్నప్పుడు బ్లోటింగ్ కానివ్వండి, వాటర్ రిటెన్షన్ కానివ్వండి కామన్. 2-4 కేజెస్ వెయిట్ గెయిన్ అనేది కామన్. సో, దీని గురించి పెద్ద వరి కానవసరం లేదు. బికాస్ ఇది టెంపరరీ. మనం 2-3 సైకిల్స్ వెళ్ళి కంటిన్యూస్‌గా మనం ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్, ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ వాడితే ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఇలా కాకుండా ఉండాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్లస్ స్టేయింగ్ హైడ్రేటెడ్ ఈస్ ద కీ. సో, ఇలా కాకుండా ర్యాపిడ్ వెయిట్ గెయిన్ 24-48 అవర్స్‌లో అవుతుంది. బాడీ మొత్తం మనకు వాటర్‌తో నిండినట్టు అనిపిస్తుంది అంటే డెఫినెట్‌గా డాక్టర్‌కి రిపోర్ట్ చేయాలి. అప్పుడప్పుడు ఓహెచ్ఎస్ఎస్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట.